18న కొత్తగూడెంలో జరిగే 2 ఐఎఫ్టీయూల విలీన సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం శనివారం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన గోదావరి కని కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ 1978లో గౌహతిలో ఐఎఫ్టీయూ ఉన్నతమైన రాజకీయ లక్ష్యంతో విశాల కార్మిక క్షేత్రంలో ఆవిర్భవించిందని, నాటి నుండి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై సమశీల పోరాటాలు నిర్వహించిందన్నారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు కార్మిక వర్గపు మౌలిక లక్ష్యాలను విస్మరించి వ్యవహరిస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే ఐఎఫ్టీయూ ఏర్పడి బలమైన విప్లవ కార్మిక ఉద్యమ నిర్మాణం కోసం విస్తరణకే కృషి చేస్తుందన్నారు. ఆనాటి నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ చీలికలకు కూడా గురైందని, దేశ కార్మిక వర్గం ప్రతికూల పరిస్థితుల్లో 2 ఐఎఫ్టీలు విలీనం కానున్నాయన్నారు. దేశంలో శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, తాత్కాలిక కార్మికులను వినియోగిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని, కనీస చట్టబద్ధ హక్కులను నిరాకరిస్తున్నారని, దీంతో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో ఆటో, మోటార్, హమాలీ కార్మికులు లక్షలాది మంది ఉన్నారని, వీరికి సమగ్రమైన చట్టబద్ధ హక్కులు కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, చట్టబద్ధ అప్పులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలిసి పనిచేయాలని చెప్పి 2 జాతీయ సంస్థలు కూడా నిర్ణయం తీసుకుంది. అందుకు వేదికగా ఈ నెల 18వ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గొప్ప సభ ప్రదర్శన నిర్వహించి ఆ రోజు 2 సంస్థలు ఏకం కావాలని చెప్పి భావించినాయి. దాని యొక్క పిలుపును జయప్రదం చేయడం కోసం ఇవాళ పెద్దపల్లి జిల్లా కమిటీ ఐఎఫ్టీ సమావేశమవుతుంది. ఈ సందర్భంగా కార్మికులకు, ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంస్కరణవాద, పైరవి, ఆర్థిక రాజకీయాలపై పనిచేసేటువంటి దివాలాకోరు ట్రేడ్ యూనియన్లు ఇవాళ సమరశీలమైనటువంటి కార్మిక పోరాటాలు నిర్వహించడంలో విఫలమైనవి. దానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలు ఇంతకాలం చీలికల ద్వారా బలహీనపడి వేరువేరుగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఇవాళ ఒక బలమైనటువంటి కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఇవాళ బలపడుతున్నటువంటి పాసిజ ప్రమాదాన్ని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని ఇవాళ దేశంలో కార్మిక వర్గ నాయకత్వాన, కార్మిక వర్గ పోరాటాన్ని బలోపేతం చేయడానికి 2 సంస్థల యొక్క ఐక్యత స్ఫూర్తి ఎంతగానో ఇవాళ కార్మిక వర్గానికి ఉపయోగపడుతుంది. ఈ నెల 18న జరిగేటువంటి ఈ ఐక్యతా సభలో 2 విప్లవ సంస్థల యొక్క కార్యాచరణ, తిరిగి విప్లవ కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, నిర్మించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయాలు, తీర్మానాలు కూడా ఈ నెల 18న జరిగేటువంటి సభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్న, జిల్లా నాయకులు బి అశోక్, చిలుక శంకర్, డి బుచ్చమ్మ, ఎం దుర్గయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు.